ఏంటి సండే సండే స్పెషల్గా మనం తినేది చికెన్. మనమైతే ఒక కోడి అయితే కొట్టేస్తున్నాం లోపల, ఒక కోడి ప్లస్ ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంది. లైట్గా ఈరోజు వాటికి స్నానం చేపించి గ్రిల్ చికెన్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. మీకు ఎవరికైనా గ్రిల్ చికెన్ చేసే విధానం వచ్చుంటే సారీ కామెంట్ అయితే చేసేయండి. అలాగే మాది ఎలా చూద్దాం. మనం ఇప్పుడైతే ఇక్కడైతే చేసేస్తాం ఫాస్ట్గా చేస్తాం, దాని వీడియో కూడా పెడతాం. ఇదనమాట ఏర్ అయితే సూపర్గా అయితే ఉంది. ఇక్కడ లొకేషన్ కానీ అంతా వెనక ముందైనా కూడా అందరు రావాలి కాబట్టి వెయిట్ చేద్దాం. ఇంకా ఇక్కడైతే మనం సెటప్ వేద్దాం. మొత్తం ఇక్కడ సెటప్ బాగున్నట్టుంది. మన మామ అయితే ఇక్కడైతే సెటిల్ అయ్యాడు. చూద్దాం. మనం అయితే ఇప్పుడు మంట అయితే వేస్తున్నాం గ్రిల్ చికెన్ కోసం. తందూరి చికెన్, గ్రిల్ చికెన్ అన్నీ దీని మీదే. వెయిట్ చేద్దాం కాసేపు. చికెన్ కోడిని ఇప్పుడైతే కడగతున్నాం. మామగారు అయితే కోడిని అయితే కోస్తున్నాం. మంచి రక్షణ అనమాట. 2 కవర్లు వేసాం, 1 కవర్ కూడా కాదు. దీనికోసం ఇంకా 2 వెయిటింగ్, వాళ్ళు ఇంకా రాలేదు, ఎత్తుక్కుంటున్నారు కొండల్లో. ఇంకా రాలేదు ఏమో. కానీ మొదటిగా కాలం నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాడు. మనం నీళ్ళలో కూర్చొని నీళ్ళలో కూర్చొని నీట్గా ఈ బండ మీద కూర్చొని ఇక్కడి నుంచి అయితే వ్యూ పాయింట్ చూద్దాం. మొదటిగా కాలం నుంచి స్టార్ట్ చేస్తాడు ఏమో. ఇటు పెట్టుకోమా ఇక్కడ ఎండ కదా, ఫోక్స్ వల్ల తగ్గుతాయి. కానీ తందూరి చికెన్ కోసం మన మామ అయితే కట్ చేస్తున్నాడు. మొత్తం వేస్ట్ పార్ట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. చూద్దాం లాస్ట్లో ఎన్ని వేస్ట్ పార్ట్స్ క్లియర్ చేస్తాడు. తందూరికి మెయిన్గా స్కిన్ అనేది ఉండకూడదు చెప్పాలా. కానీ తందూరికి అయితే మెయిన్గా స్కిన్ అయితే ఉండకూడదంట, అందుకని స్కిన్ మొత్తం తీసేస్తున్నాడు. అక్కడైతే మనం స్టార్ట్ చేసాం. పొగ వస్తుంది ఇక్కడ మంట వేయడానికి. అన్నీ ప్యారల్గా జరిగేటట్టు చూసుకుంటున్నాం. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఇదన్నమాట. మొత్తం ఏరు, ఇది పెద్ద ఏరు. కొండ పక్క నుంచి ఇటు సైడ్ ఒక కొండ ఉంటుంది. రెండు కొండల మధ్యలో క్రాసింగ్ అనమాట ఏరు మొత్తం. కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఎవరికైనా కోడి కోసేది రాకపోతే దీన్ని చూసి ఇన్స్పైర్ అవ్వండి. ఇలా మనం ఘాట్లు పెట్టుకుంటే మనం కారం, ఉప్పు అన్నీ దీంట్లో బాగా ఊరుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఘాట్లు పెట్టినందువల్ల మనకి కారం, ఉప్పు అవన్నీ బాగా దట్టిస్తారు. ఇవి బాగా పట్టితే మనకి హోటల్లో టేస్ట్ కూడా వేస్ట్ అనమాట. మన మామగారు అటు చేస్తారు. చివరికి టేస్ట్ ఎట్టుందో చూద్దాం. చివరిలో బాడీ పార్ట్ కదా, కొంచెం దూరం దగ్గరగా వేస్తే అంత బాగుంటుంది. బాడీ మీద దగ్గరగా అంట కొయ్యాలంట. మనకైతే అంత క్లారిటీగా తెలీదు. మొత్తం అయిపోయిన తర్వాత మనకైతే బుకింగ్ కూడా బాగుంటుంది, చూసేదానికి కూడా మనకి బాగుంటుంది అనమాట. హోటల్లో ఉన్నట్టే
చివరికి మొత్తం అయిపోయిన తర్వాత చూస్తారు కదా ఎలా ఉంటుందో. రెడీ. ఇదైతే రెడీ అయిపోయింది మన చికెను. చేయి కోసుకుంటాము సప్పకనే. కర్ర మండిపోతుందేమో, నా భయం వేస్తుంది. అది పచ్చిది కదా, ఏం కాదు. అబ్బా మాది మరి తెల్లబాయలు ఉన్నది, మాది పైన పెట్టాను హోటల్ 2 రోజులు. పైన కొన్ని పాయలు ఉండేది, దాని వాళ్ళు ఫస్ట్ అయ్యాడు పెడతావా లోపల. పూర్తిగా పాప తీసేదా? కానీ నువ్వు ఇట్లాంటి అన్నీ తీసుకొస్తావు పరమానంద శిష్యుల్ని.
ఎవరు చూడు ఏం చేస్తున్నాడు దాంట్లో. అరికిందంట ఆనియన్లు కోస్తున్న హెంగట్రా అవి ఎప్పుడు అవుతున్నాయి దూచిపోద్ది చికెన్ దాంట్లో వేస్తే ఉడకుతుంది. కింద ఇటు తిప్పి ఇటు తిప్పు, ఇటు తిప్పితే ఓకే కదా, మనసు తిప్పుకోవచ్చు. ఇది పెడితే అందరూ చూసారు. అటు కట్టుబాక, అక్కడ కట్టబాక, పెడితే అందరూ చూస్తారా. ఓ అక్కడ పెట్టబాకనా, అది పొడుగుదునా, అందుకని అక్కడ పెట్టు అని పెట్టి చూస్తే ఒడిసిపోవడం. దేంట్లో పెడితే స్నాప్లో నెట్టాడు వస్తుంది. ఇంకా పోతే వచ్చిన తర్వాత పోతుంది, ఎప్పుడైనా పోతుంది స్నాప్. చూడండి పెట్టేస్తుంది. బిందె రాలా ఏమో. బస్ ఆఫర్. ఓకే ఇది తిప్పించానా? ఉంది మాట తగ్గించేస్తాం మనకుండా ఉంటుంది. ఓకే అబ్బా బాగా గాలినట్టున్నా సోమ. కానీ సోమ నిన్ను ఎవరు ఆపేది కానీ. ఇంకా చాక్తో అయితే సోమ అయితే సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ సోమ యూ కెన్ డూ ఇట్. ఒరే ఇది కిందకు వచ్చేసిందిరా. మామగారు టెక్నిక్గా వస్తున్నారు. ఇంకో డాక్టర్ వస్తుందనా నువ్వు తినమాక ఆడబెట్టా బాబు. ఇట మా ప్లేట్ ఇటు తీసుకురా ఒక్కసారి. నేను ఇంత ముందు తీసుకోవాలా. అదంతా ఇటు పెట్టుకోండి, ఇటు తినేస్తా అయిపోతుంది ఊరికా. అదేగానా